హాయ్ ఫ్రెండ్స్, డివిఆర్ మెమోరియల్ దేవభక్తిని చక్రవర్తి అన్నగారు పెనమలూరు నియోజకవర్గం కానూరులో ఉన్నటువంటి వాళ్ళ షెడ్కి అయితే వచ్చాను ఈరోజు. ఒకప్పుడు ధీరా గెలిచినటువంటి ట్రాక్టర్ ఇది. ఇక్కడ అన్నగారి షెడ్లో ప్రజెంట్లీకి 2 గిత్తలు ఉన్నాయన్న. ఆ 2 గిత్తల్ని చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి 2 గిత్తలు ఇవేనన్న. ఒకటి రిటైర్డ్ భద్ర, ఇంకొకటి వచ్చేసి నాగప్ప గిత్త అంటారు కదా. ఈ 2 గిత్తలే ఉన్నాయి ప్రజెంట్లీకి. ఇంకా వేరే ఏమైతే లేవు షెడ్డులో. ఇది జూనియర్లో ఆడాల్సినటువంటి గిత్త అన్న. ఇది చాలా పౌరుషంగా ఉంది గిత్త ఇది. నేను ఈరోజు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా ఇక్కడ గేదెలు అవి ఇవి ఉన్నాయి, చూపిస్తాను వాటిని కూడా. చూడండి, ఏ గిత్త అయినా కానీ పొడవనికి వచ్చేటప్పుడు దాన్ని కొంత మచ్చిగ్గా ఇది చేస్తే ఎంత బాగా ఇదవుతుందో చూడండి. నేనైతే ఏమనలేదు. ఫస్ట్ నన్ను బుసగొట్టింది, నన్ను పొడసాలనేమో. కాకపోతే నేను దాని దగ్గరికి పోయి అలా నెత్తి మీద చేసి అలా అంటుంటే చాలా బాగా మచ్చిగ్గా ఉంది. ఈ 2 జత అయితే ఉన్నాయన్న. ఇప్పటికి ఇంకా ఏమీ కొనలేదు. ఇంకా కొంటారో కూడా తెలియదు. ప్రజెంట్లీకి అప్డేట్ అయితే ఏం లేదు. ఇంకా పందానికి కూడా ఎక్కడికి దింపరో అనే విషయాన్ని కూడా ముందు నెక్స్ట్ ఎప్పుడైనా కనుక్కొని చెప్తాను. ఇప్పుడు అన్నగారు అయితే ఏమీ చెప్పలేదు. పందానికి అయితే ఎక్కడ వచ్చేదానికి దానికి పేరు లేదన్న. ఇంకా రిటైర్మెంట్ భద్ర కాబట్టి ఇది ఖాళీగానే ఉంటుంది ఎప్పటికీ. ఇంకా ఇది మీకు అందరికీ తెలిసిందే కాబట్టి చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గేదెలు చూపిస్తాను చూడండి. ఇది గేదెల షెడ్ అన్న. గేదెల షెడ్లో మొత్తం ఇక్కడ దరిదాపు ఒక 50 గేదెలు దాకా ఉన్నాయి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకొక చోట ఉంది చూడండి అన్న. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయో వాటికి ఏ విధంగా ఈ షెడ్లు ఇది చేశారో. నీళ్లు తాగేదానికి, ఇంకేమైనా తినేదానికి దీంట్లో నీళ్ళు అలాగే ఉన్నాయి. తినేదానికి కూడా ఇందులోనే వేస్తారు. ఆ నీళ్లు తీసేసి మరో తర్వాత వేస్తారు. గేదెల షెడ్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. మొత్తం గేదెలన్నీ నీట్గా కడిగి వీటిని సాయంత్రం పాలు పిండేటప్పుడు బయటికి పెట్టి నీట్గా పాలు తీసేటప్పుడు బయట పెడతారన్నమాట. ఇంకా ఈ దూడలకు కూడా కింద పడుకునేదాన్ని మెత్తగా, ఇది ఎంత మెత్తగా ఉండవు కింద. ఇలా చూడండి, అన్నిటికీ పడుకునేదానికి చాలా బాగా మెత్తగా వేస్తారు ఇవన్నీ గేదెలకు. ఇది అన్న డివిఆర్ మెమోరియల్ ఫామ్లో ఉన్నటువంటి గిత్తలు మొత్తం అన్నీ. ఇవి వచ్చి ఎనుములు, మేమైతే గేదెలు అంటాము. అవతలు ఉండేది అవి ఎద్దులు, 2 ఎద్దులు, మిగతా గేదెలు ఉన్నాయన్న. ఇక్కడ ఈ తప్పక ఇంకా వేరేటి అయితే ఏం లేవు. ఇంకా పందానికి అంటారా అవి వచ్చేదరా అంది తెలియదు. అన్న అడిగితే అడగాలి, ట్రై చేయాలి. నేను ట్రై చేసినప్పుడు చెప్తాను. మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చెట్లు మాత్రం ఇక్కడ ప్రశాంతంగా చాలా బాగున్నాయన్న. ఇలా చూడండి, ఎంతో పురాతనం నుంచి వస్తున్న ఆ వేప చెట్టు అలాగే ఉంది. అలాగే ఇక్కడ మామిడి చెట్టు, అంటే ఇది బాగా పూతకొచ్చింది ఇప్పుడే. చాలా బాగున్నాయి. ఇది డివిఆర్ మెమోరియల్ షెడ్లో ఉన్నటువంటి గిత్తలు, గేదెలు.